కేంద్రం రిలీజ్ చేసిన జాతీయ విద్యుత్ విధానం డ్రాఫ్ట్ పాలసీ కొత్త చర్చకు దారితీస్తోంది. కరెంటు ఉత్పత్తి దగ్గర నుంచి వినియోగదారులకు చేరే వరకు మధ్యలో ఏమేం చేయాలి, జరగాల్సింది ఏంటి, మారాల్సింది ఏంటి, ఫ్యూచర్లో బొగ్గు తగ్గితే చేయాల్సిందేంటి, వ్యవసాయం గృహ అవసరాల కోసం ఇస్తున్న సబ్సిడీల కథ ఎలా ఉండబోతోంది, పవర్ బిల్స్ ఏటా పెరుగుతాయా, వ్యవసాయ బోర్లకు సోలార్ పెట్టుకోవాల్సిందేనా, ఇలాంటి డౌట్లెన్నో తెరపైకి వస్తున్నాయి. ఇందులో ఏవి వర్కౌట్ అవుతాయి, ఏవి కావు, అన్నింటినీ ఇప్పుడు డీకోడ్ చేద్దాం. జాతీయ విద్యుత్ విధానం డ్రాఫ్ట్ రిలీజ్ అయింది. 30 రోజులు దీనిపై జనంలో చర్చకు పెట్టారు. మార్పులు చేర్పులు అభ్యంతరాలేంటో స్వీకరిస్తారు. అయితే మనం చెప్పిన మార్పులు చేస్తారా? కేంద్రం అనుకున్నదే చేసేస్తుందా? కేంద్రం చెప్తే రాష్ట్రాలు వింటాయా? పవర్ పాలసీపై సమూల మార్పులు రాబోతున్నాయా అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది. జనవరి 21న రిలీజ్ చేసిన డ్రాఫ్ట్ నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ NEP 2026-2005లో వచ్చిన పాత పాలసీని రీప్లేస్ చేయడానికి ఉద్దేశించింది. ఇది వికసిత్ భారత్ 2047 విజన్ తో కోఆర్డినేట్ చేసుకుని విద్యుత్ రంగాన్ని ఆర్థికంగా స్థిరంగా, పర్యావరణ పరంగా సుస్థిరంగా, అడ్వాన్స్డ్ గా మార్చడానికి లక్ష్యాలు నిర్దేశించింది. ఈ పాలసీలో కరెంట్ ఉత్పత్తి, డిస్ట్రిబ్యూషన్, రెన్యూవబుల్ ఎనర్జీ, టారిఫ్ సంస్కరణలు, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాలు మెయిన్ గా ఉన్నాయి. నెల రోజుల సంప్రదింపుల తరువాత ఫైనలైజ్ అవుతుంది. అయితే ఇందులో ఏవి వర్కౌట్ అవుతాయి, ఏవి కావు అన్నది కీలకంగా మారుతుంది. లక్ష్యాలు బాగా సెట్ చేశాం, పాలసీ తెచ్చాం, పాటించాల్సిందే అంటే కుదిరే పరిస్థితి లేదు. ఎందుకంటే నిర్ణయాలు జాతీయ స్థాయిలో జరిగిన రాష్ట్రాలు వాటిని ఫాలో అవ్వాలి, పాటించాలి. కరెంట్ అన్నది ఉమ్మడి జాబితాలో ఉన్న విషయం. కేంద్రం విధానాలు రూపొందించిన రాష్ట్రాల సహకారం చాలా అవసరం. అది లేకపోతే ఈ విధానంలో కొన్ని విషయాల్లో ముందడుగు పడదు. అసలు పవర్ పాలసీ డ్రాఫ్ట్లో కీలకమైన విషయాలు ఏమున్నాయో ఓసారి చూద్దాం. కర్బన ఉద్గారాల తగ్గింపు 2070 నాటికి నెట్ జీరో టార్గెట్ చేరుకోవటానికి పునరుత్పాదక ఇంధన వనరులైన సోలార్, విండ్ పవర్ కెపాసిటీ భారీగా పెంచుకోవాలని నిర్దేశించింది. రెన్యూవబుల్ ఎనర్జీ పెరుగుతున్నప్పటికీ గ్రిడ్ స్టెబిలిటీ కోసం థర్మల్ విద్యుత్ కేంద్రాలను పూర్తిగా మూసివేయకుండా వాటిని బ్యాకప్ గా వాడుకోవాలని డిసైడ్ చేసింది. అటు నష్టాల్లో ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థలైన డిస్కంల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం మరో కీలకమైన విషయం. దేశవ్యాప్తంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటును స్పీడప్ చేయడం ద్వారా విద్యుత్ చౌర్యాన్ని అరికట్టడం, సోలార్ పవర్ లేని టైంలో వాడటానికి వీలుగా పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం వంటివి డ్రాఫ్ట్ లో ఉన్నాయి. ఇక ఈ డ్రాఫ్ట్ పాలసీతో డైరెక్ట్ గా సాధారణ ప్రజలకు కనెక్ట్ అయ్యే విషయాలను ఓసారి చూద్దాం. పవర్ లైన్ల నిర్మాణంలో భూములు కోల్పోయే వారికి పరిహారాన్ని ఇచ్చే సిస్టమ్ ను రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవాలన్నది ఒక పాయింట్. ఇక 2030 కల్లా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి వ్యవసాయ బోర్కు, వాటికి సరఫరా చేసే విద్యుత్ ఫీడర్ కు సోలార్ పవర్ ఏర్పాటు చేయాల్సిందే అని NEP లో మెన్షన్ చేశారు. దీంతో వ్యవసాయానికి ఫ్రీగా కరెంటు రాయితీల భారం తగ్గుతుందన్నది ముసాయిదాలో ఉంది. ఇక అత్యంత కీలకమైన విషయం విద్యుత్ పంపిణీ. సరఫరా నష్టాలు 10% లోపే ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ నష్టాలను తగ్గించే రాష్ట్రాలకు కేంద్రం ప్రోత్సాహకాలు ఇచ్చేలా డిజైన్ చేశారు. కానీ పంపిణీ, సరఫరా నష్టాలు చాలా రాష్ట్రాల్లో చాలా వ్యత్యాసం ఉంది. సబ్సిడీలు ప్రకటించి ఆ బిల్లుల చెల్లింపులు జరగకపోవడంతో నష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. ఒకవేళ ఇవ్వదలుచుకుంటే సెక్షన్ 65 ప్రకారం అడ్వాన్స్డ్ గా సబ్సిడీని ఖాతాల్లో జమ చేయాలని, కరెంటు కొనేందుకు ఏ నెలలో ఎంత ఎక్కువ ఖర్చవుతుందో ఆ మొత్తాన్ని అదే నెలలో వినియోగదారుల నుంచి రాబట్టుకోవాలన్న పాయింట్ ప్రస్తావించారు. అంటే బిల్లుల విషయంలో తగ్గేదే లేదని, నష్టాలు తగ్గితేనే కరెంటుకు వాల్యూ అంటోంది జాతీయ విద్యుత్ విధానం. ఇక ప్రభుత్వ ఆఫీసులు, స్థానిక సంస్థలు వాడుకునే కరెంటు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు డిస్కంలకు చెల్లించాలన్నారు. ఇలాంటి బిల్లులు కూడా చాలా పేరుకుపోయాయి. అప్పుడప్పుడు ప్రభుత్వ ఆఫీసులకు కరెంట్ కట్ చేసే పరిస్థితులు కూడా మనం చూస్తుంటాం.
ఇక ప్రతి ఆర్థిక సంవత్సరంలో మొదటి కరెంట్ ఛార్జీల సవరణ ఉత్తర్వులను ఈఆర్సీ జారీ చేయాలని, ఒకవేళ ఈ ఉత్తర్వులను ఈఆర్సీ జారీ చేయకుండా డిస్కంలకు పెరిగే అదనపు కరెంటు కొనే ఖర్చును నెలవారీ బిల్లుల్లో చేర్చి ప్రజల నుంచి వసూలు చేసుకోవచ్చని డ్రాఫ్టులు పెట్టారు. దీంతో ఛార్జీల ఆటోమేటిక్ సవరణ విధానం అమల్లోకి వస్తుందన్నమాట. ఇప్పుడు ఆయిల్ కంపెనీలు ఎలాగైతే పెట్రోల్, డీజిల్ రేట్లను ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నాయో అలాగే అన్నమాట. అయితే కరెంటు విషయంలో ఈ కథ చాలా దూరం వెళుతుంది. ఇది డైరెక్ట్ గా జనానికి కనెక్ట్ అయిన విషయం కాబట్టి ఏ నెల కరెంట్ బిల్ ఎంత పేలుతుందో అన్న భయాలు జనంలో ఉంటాయి. అనుమతించిన దానికన్నా అదనంగా ఏవైనా ఖర్చయితే దాన్ని ట్రూ అప్ పేరుతో సర్చార్జ్ కింద వసూలుకు ఈఆర్సీ ఉత్తర్వులు ఇవ్వాలని డ్రాఫ్ట్ లో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి కరెంటు ఖర్చులను రాబట్టుకుని డిస్కంలు విద్యుత్ రంగంలో సుస్థిరత సాధించేలా చూసుకోవాలన్న పాయింట్ మెన్షన్ చేశారు. విద్యుత్ పంపిణీలో డిస్కంలే కాకుండా పీపీపీ విధానంతో పాటు విద్యుత్ సంస్థలు స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయ్యేలా ప్రోత్సహించాలన్నారు. ఒకే ప్రాంతంలో చాలా డిస్కంలు కరెంటు కనెక్షన్లు ఇచ్చి బిల్లులు వసూలు చేసుకునే పోటీ వ్యాపారాన్ని ఈఆర్సీలు అనుమతించాలన్న పాయింట్ ఉంది. అదే సమయంలో కరెంటు కొనుగోలు ఖర్చు పెరిగితే దాన్ని అడ్జస్ట్ చేసుకునేందుకు స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని, ఎక్కువ డిమాండ్ ఉన్న టైంలో కరెంటు వాడే వారికి అధిక ఛార్జీలు, డిమాండ్ లేని టైంలో వాడే వారికి తక్కువ ఛార్జ్ ఉండేలా చూడాలన్నారు. అందరికీ వేసవిలోనే ఎక్కువ అవసరం. సరిగ్గా అప్పుడే ఛార్జీల భారం ఉంచేలా కథ నడవబోతోందన్న మాట. విద్యుత్ పంపిణీ, సరఫరా రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడం, 1 మెగావాట్ కాంట్రాక్టు లోడ్ తో కరెంటు కనెక్షన్ తీసుకునేవారు ఎక్కడి నుంచైనా కొనే వెసులుబాటు ఉండాలని ఎన్ఈపీ చెప్తున్న మాట. అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా నెట్వర్క్ ను విస్తరించుకోవటాన్ని కూడా ప్రస్తావించారు. ప్రస్తుతం జాతీయ సగటు తలసరి కరెంటు వార్షిక వినియోగం 1300 యూనిట్లుంది. ఇది 2030కి 2000కు 2047కి 4000 యూనిట్లకు చేరనుందని అంచనా. తెలంగాణలో ఇప్పటికీ ఇది 2000 యూనిట్లు దాటిందని రాష్ట్ర డిస్కంలు చెప్తున్నాయి. సో కథ చూస్తే చాలా పెద్దదిగానే ఉంది. ఇందులో అమలయ్యేవి ఎన్ని, పక్కకు వెళ్లేవి ఎన్ని అన్న చర్చ జరుగుతోంది. గతంలో వ్యవసాయ బోర్ల దగ్గర మీటర్లు పెట్టాలన్న విషయం నుంచి కేంద్రమే వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ బోర్కు ఎంత కరెంటు ఖర్చవుతుందో లెక్కలు వేయటం కేంద్ర ఉద్దేశమైన రైతులపై ఇది పిడుగుపాటని రాష్ట్ర ప్రభుత్వాలు వెనకడుగు వేసిన పరిస్థితులు కనిపించాయి. డిస్కంల నష్టాలు తగ్గాలి, వ్యవసాయ బోర్లకు సోలార్ పవరే ఇవ్వాలి, కరెంటు కొనుగోలు రేటు పెరిగితే బిల్లులు పెంచాలి, జనం నుంచే వసూలు చేయాలి, క్రాస్ సబ్సిడీలకు చెక్ పెట్టాలి, క్రమశిక్షణ పాటించాలి, పెండింగ్ బిల్లులను డిస్కంలకు ఎప్పటికప్పుడు సబ్సిడీ ఇచ్చిన రాష్ట్రాలు క్లియర్ చేయాలి, దేశాన్ని పవర్ఫుల్గా నిలబెట్టాలి. ఇది జాతీయ విద్యుత్ విధానం ముసాయిదాలో కీలకమైన విషయం. మరి ఇందులో వర్కౌట్ అయ్యేవి ఏవి? కరెంట్ ఇస్తున్నాం, రూపాయి రాక రూపాయి పోక, ఈ లెక్కలన్నీ చూసుకోవాలి. డిస్కములు లాభాల్లో ఉండాలి, అవసరమైన సేవలను అందించాలి. ఎటు తిరిగి లెక్కంతా బిల్లుల దగ్గరికే వస్తోంది. మనకున్న సోర్సెస్ ప్రకారం అణు విద్యుత్, అలాగే సోలార్, విండ్ లాంటివి విస్తరించే అవకాశాలు ఎలాగూ ఉంటాయి. ఎందుకంటే ప్రపంచంలో బొగ్గు కొరత పెరుగుతోంది. గనుల్లో తవ్వకాలు జరుగుతున్నా అవి కనుమరుగయ్యే ముప్పు భవిష్యత్తులో ఉంటుంది. ఉన్న పళంగా ఇబ్బంది పడకుండా ఆల్టర్నేట్ కరెంటుపై జాతీయ విద్యుత్ విధానం ఫోకస్ అయితే చేసింది. మ్యాటర్ ఏంటంటే జనానికి అందిస్తున్న కరెంటుకు లెక్కలు ఖచ్చితంగా చూసుకోవాలన్న రూల్స్ పెరుగుతున్నాయి. ప్రతి యూనిట్కు లెక్క పక్కాగా ఉండేలా చూసుకోవడం, పెట్టిన పెట్టుబడి తిరిగి రాబట్టుకోవడం టార్గెట్గా ముసాయిదా రూల్స్ ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. ఎన్ఈపీ 2026 భారత విద్యుత్ రంగాన్ని ఆధునీకరించడానికి బలమైన ఫ్రేమ్వర్క్ అందించేలా ఉన్నప్పటికీ అమలు రాష్ట్రాల సహకారం మీద ఆధారపడి ఉందన్న వాదన ఉంది. ఈ డ్రాఫ్ట్లో కొన్ని కేంద్ర పరిధిలోనే పనులు జరిగిపోతాయి. వాటికి ఎవరి నుంచి ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఉదాహరణకు ఇండియా 2030 నాటికి 500 గిగావాట్ రెన్యూవబుల్ ఎనర్జీ సాధించే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇప్పటికే 150 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యానికి చేరింది. పీఎం సూర్యఘర్ స్కీమ్, గ్రీన్ హైడ్రోజన్ మిషన్ వంటివి ఈ లక్ష్యానికి సపోర్టుగా నిలుస్తున్నాయి. దీనికి ఆబ్జెక్షన్ ఉండదు. బొగ్గు ఏదో ఒక రోజు అయిపోవడం ఖాయం కాబట్టి తాజా ఎన్ఈపీలో న్యూక్లియర్ పవర్ ఎక్స్పాన్షన్ మెన్షన్ చేశారు.
ప్రస్తుతం 8 గిగావాట్ల నుంచి 100 గిగావాట్లకు పెంచుకోవాలనుకుంటున్నారు. ప్రైవేటు సెక్టార్ ఇన్వాల్వ్మెంట్ ప్లాన్లు కూడా నడుస్తున్నాయి. ఇందులో కొంత భద్రతా సమస్యలుంటాయి. ఇప్పటికే ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఆధునీకరణ అంటే చాలా వ్యయ ప్రయాసలవుతాయి. అవి అటు తిరిగి ఇటు తిరిగి భారం జనం నెత్తినబడే ఛాన్స్ ఉంది. ఇక పవర్ గ్రిడ్ల విషయంలో సైబర్ సెక్యూరిటీ డేటా మేనేజ్మెంట్ ప్రస్తావన ఉంది. ఇండియా ఇప్పటికే సైబర్ ముప్పు ఎదుర్కొంటోంది. ఆపరేషన్ సింధూర్ టైంలో పవర్ గ్రిడ్లపై అటాక్స్ తెరపైకి వచ్చిన సందర్భంలో తాజా డ్రాఫ్ట్లో ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇక వర్కౌట్ కాని విషయాలు ఏంటంటే టారిఫ్ సంస్కరణలు, ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్స్ కష్టమే అంటున్నారు. ఇవి మన దగ్గర వర్కౌట్ కాకపోవచ్చు అన్న చర్చ జరుగుతోంది. కరెంటు బిల్లులు పెరిగితే వినియోగదారుల నుంచి వ్యతిరేకత పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకే రాష్ట్రాలు వెనకడుగు వేస్తూ ఉంటాయి, సబ్సిడీలు కంటిన్యూ చేస్తూ ఉంటాయి. టెలికాం రంగంలో లాగా డిస్కమ్లకు ఇతర పంపిణీ సంస్థలు, ప్రైవేటు ఆపరేటర్ల నుంచి పోటీ లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఏకఛత్రాధిపత్యం అన్నమాట. ప్రభుత్వ అండదండలు, ఆర్థిక వెసులుబాట్లు చాలా డిస్కమ్లకు ఉన్నాయి. అయితే టెలికాంలో ప్రైవేటు సంస్థలు ఉన్నట్లు విద్యుత్ రంగంలోనూ ప్రైవేటు డిస్కమ్లు రావాలి అన్న పాయింట్ ఎన్ఈపీలో హైలైట్ అయింది. అప్పుడే పోటీ పెరిగి కరెంటు వ్యవహారాలన్నీ లైన్లోకి వస్తాయనుకుంటున్నారు. ఢిల్లీ, ముంబైలో ప్రైవేటు డిస్కమ్లు ఇప్పటికే సక్సెస్ అయ్యాయి. ఇచ్చే ప్రతి యూనిట్కు ప్రతి పైసా కరెక్ట్గా వసూలు చేసుకుంటున్నాయి. అయితే ప్రభుత్వ ఆధిపత్యంలో రాజకీయ కారణాలతో ప్రైవేటు డిస్కమ్లు వస్తే ఇబ్బందులు కూడా ఉంటాయన్న డిబేట్ కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం చెప్పే లెక్కల ప్రకారం రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. దేశంలో డిస్కమ్లలో సుమారు 6 లక్షల కోట్లకు పైగా పేరుకుపోయిన టెక్నికల్, కమర్షియల్ నష్టాలు చూపుతున్నారు. ఇందుకు రకరకాల కారణాలు ఉన్నాయి. అటు స్మార్ట్ మీటరింగ్ డెడ్ లైన్ ఇప్పటికే చాలా లేట్ అవుతోంది. దీన్ని 2028కి పొడిగించారు. అటు గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటల పవర్ సప్లై ఓ సవాల్గానే ఉంది. ఎందుకంటే అక్కడ నష్టాలు ఎక్కువ ఉంటాయన్న ఉద్దేశంలో కంపెనీలు ఉంటాయి. ఇండస్ట్రీలు ఇప్పటికే హై టారిఫ్లు చెల్లిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ హామీలు కొనసాగుతున్నాయి. సబ్సిడీల బిల్లులు చెల్లించకపోతే డిస్కమ్ల అప్పులు పెరుగుతాయి. ఇది కూడా పరిష్కారం కాని సమస్యగా మిగిలిపోతుంది. చాలా రాష్ట్రాల్లో డిస్కమ్ల ఆర్థిక పరిస్థితి అంతంతే అన్నట్టుగా ఉంది. రాష్ట్రాల రాజకీయ కారణాల వల్ల డిస్కమ్ల బకాయిలు పెరిగిపోతున్నాయి. కేంద్రం కఠిన నిబంధనలు పెట్టినా క్షేత్రస్థాయిలో అమలు చేయడం కష్టంగా మారింది. అటు బొగ్గు నుంచి దూరం జరగాలని అనుకున్నా ప్రత్యామ్నాయ వ్యవస్థలు ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. సో కేంద్రం ఏ పని చేసినా రాష్ట్రాల సహకారం తప్పనిసరిగా ఉండాల్సిందే. ఎందుకంటే విద్యుత్ అనేది కేంద్ర రాష్ట్రాల మధ్య ఉమ్మడి జాబితాలో ఉంది. కేంద్రం విధానాలు రూపొందించిన రాష్ట్రాలు వాటిని వ్యతిరేకించే అవకాశం ఉంది. ప్రైవేటీకరణ అంటే మరింత వ్యతిరేకత తలెత్తే ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్గా చూస్తే ముసాయిదాలో కొంత బ్యాక్డోర్ ప్రైవేటైజేషన్ అన్న మాటను కూడా తెరపైకి తెస్తున్నాయి. సబ్సిడీలపై రాష్ట్రాల నియంత్రణ పోతే ఫ్రీ హామీలు ఏవి ఇవ్వడానికి వీలు ఉండదు. ఈ డ్రాఫ్ట్ ప్రకారం లాభాల పరంగా చూస్తే డిస్కమ్ల ఆదాయ వసూళ్ల పెరుగుదల, ఆధునీకరణ, పాత అప్పులు తీరే మార్గం ఉన్నాయి. వినియోగదారులకు అందించే సేవల్లో క్వాలిటీ మెరుగుపడుతుంది. నష్ట భయాలేంటంటే ప్రభుత్వ డిస్కమ్ల స్థానంలో ప్రైవేటు ఆధిపత్యం, రైతులు, గృహ వినియోగదారులపై టారిఫ్ భారం పెరిగే అవకాశం, డీబీటీ టైంకు చెల్లించకపోతే సమస్యలున్నాయి. సంస్కరణలు ఏవైనా బాధ్యతతో ఉంటేనే మనుగడ సాగిస్తాయన్న టాక్ వినిపిస్తోంది. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు అటు పర్యావరణ బాధ్యత రెండింటి లక్ష్యంగా కథ నడుస్తోంది. డ్రాఫ్ట్లో ఫైనల్గా ప్రధాన లోపం ఏంటంటే రాష్ట్రాల ఆర్థిక లోటును భర్తీ చేసే స్పష్టమైన రోడ్ మ్యాప్ లేకపోవడం. అభ్యంతరాల స్వీకరణ టైంలో ఏదైనా స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటిస్తారా లేదా అన్నది చూడాలి.